చదువు చాలా ఇంపార్టెంట్, రాసుకోండి. మేమేదో బీఏ చేస్తే ఎవడికి తెలియదు, బీఏలో ఏముంటాయి ఎవడికి తెలియదు. సో అలాంటి పరిస్థితుల్లో సస్టైన్ అయ్యటానికి నానా అయ్యి ఇక్కడ దాకా రావడానికి ఇన్ని స్ట్రగుల్. ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత 25 ఏళ్ల తర్వాత శివన్న అనే ఇంకో పేరు ఇచ్చారు. సో దానికి చాలా స్ట్రగుల్ ఉంది, చాలా మాటలు ఉన్నాయి, చాలా అవమానాలు ఉంటాయి. ఆ అవమానాలు అనేది ఎవరో చేస్తారని కాదు, మన కర్మే దానికి కారణం. సో ఈ వచ్చే యంగ్ జనరేషన్ ఎవరైనా సరే, నా కోరిక ఒకటి లైఫ్లో, నాకు ఇప్పుడు నేను అమెరికా వెళ్ళినప్పుడు ఎప్పుడు కూడా నాకు అనిపిస్తుంది, అబ్బా ఈ యూనివర్సిటీలో నేను చదవలేకపోయానని ఎంత బాధ ఉంటుందంటే నమ్మరు. నేను ఆ యూనివర్సిటీల వైపు కూడా వెళ్ళను. ఆ రోజంతా నా మైండ్ అంతా బాధపడుతుంది. ఏం లైఫ్ అండి కాలేజ్ లైఫ్, ఏం లైఫ్ అది రాదు. బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు ఏం ఫ్యామిలీ రా, ఫ్యామిలీ మిస్ అవుతున్నారా అని కొట్టుకుంటుంది గుండె. అలా ఆ లైఫ్ చూసినప్పుడు, కాలేజ్ లైఫ్ చూసినప్పుడు అలా కొట్టుకుంటుంది గుండె. సో నేను యంగ్ జనరేషన్కి ఇప్పుడు వచ్చే టాలెంట్కి అందరికీ చెప్పేదంటే, ఫస్ట్ ఫినిష్ చేయండి, కాలేజ్ ఫినిష్ చేయండి, ఆ తర్వాత మీరు సినిమాకి రండి. ఏమైనా చేయొచ్చు, మనకి ఏదైనా దొరికిద్ది, మన లైఫ్లో ఉన్నది ఏది దొరక్కపోదు. ఈ సిరీస్ ఈటీవీ విన్లో January 5th నుంచి టెలికాస్ట్ అవబోతూ ఉంది, విన్ యాప్లో. చాలా బాగుంటుంది. రూపాయికి మావాడు చెప్పిన సెంటర్ ఫ్రెష్ అలా నోరు తెరిస్తే ఎలాగా బయటికి వెళ్ళిపోద్దో అలాగా ₹1 అనేది పెద్ద మ్యాటర్ కాదు. మనం గోల్డ్ టికెట్ 400-500 పెట్టి చూస్తున్నాం, రూపాయి పెద్ద మ్యాటర్ కాదు. కానీ ఈటీవీ అనేది ఒక క్రెడిబుల్ సంస్థ. వాళ్ళ నుంచి వచ్చే ఈ యాప్ డెఫినెట్గా తెలుగు వాళ్ళందరూ కూడా డౌన్లోడ్ చేసుకుంటారు నాకు తెలుసు. అలాగే బయట ఉన్న తెలుగు వాళ్ళకి కూడా నేను చాలామంది చూశాను. ఈటీవీ విన్ యాప్ నాకు ఇక్కడికంటే బయట దేశాల్లో చాలామంది డౌన్లోడ్ చేసుకున్నారు. అది విచ్ ఈస్ గ్రేట్. ఎందుకంటే బ్రాండ్ వాల్యూ అది. సో ఆ వాల్యూకి తగ్గట్టు ఈ సిరీస్ కూడా ఇంకో లెవెల్కి లేపే విధంగానే ఉంటుంది. అలాగే ఈ వెబ్ సిరీస్కి పనిచేసిన ప్రతి టెక్నీషియన్కి, అలాగే ప్రతి ఆర్టిస్ట్కి, అందరికీ కూడా పేరు పేరున థ్యాంక్స్. అలాగే మా ఈటీవీ విన్కి పనిచేసినటువంటి క్రియేటివ్ టీమ్కి, అలాగే మార్కెటింగ్ టీమ్కి, అందరికీ, ప్రతి ఒక్కళ్ళకి, మీడియా మిత్రులందరికీ, మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మీకు అవకాశం ఉంటే ప్రమోట్ చేయండి దీన్ని కూడా. వాళ్ళు మళ్ళీ స్ట్రైకులు కొట్టకుండా నేను చూసుకుంటా, మీరైతే ప్రమోట్ చేయండి. ఈ సిరీస్ వరకు అదో హింస ఉంది వీళ్ళతోటి. ఈ కంపెనీలో చేరిన తర్వాత నాకు తెలియదండి, నా డ్యూటీ కొట్టడమే అంటాడు. వాళ్ళు చెప్పినా ఏండో, కానీ ఈసారి గట్టిగా చెబుతారు. మీరు ప్రమోట్ చేయండి. మంచి సిరీస్, చాలా బాగుంటుంది. మీరు చేస్తే నెక్స్ట్ సిరీస్లో నన్ను చేస్తావా అని అడిగాడు. నేను ఫాదర్ ఇచ్చాను, నా లవ్ స్టోరీ తీయి, దాంట్లో చేస్తానని చెప్పాను. మేబీ తీస్తాడేమో తెలీదు, అతనికి ఉంటే చేస్తాడు ఖచ్చితంగా. థ్యాంక్ యూ సో మచ్.